కుంభరాశి. ఈ రాశికి ఆదాయం 8, 14 ఖర్చు, రాజపూజ్యం 7, అగౌరవం 5 ఉంటుంది. ఈ రాశి వారికి గురువు వృషభ, కర్కాటక రాశుల్లో 4, 6వ స్థానంలో అశుభుడవటం వలన దరిద్రము, స్థిరము లేకపోవుట, అపకీర్తి, ధనవ్యయము, స్థానచలనము, కలహాలు, ధారాపుత్రులతో విరోధాలు, స్వజనులతో కలహాలు, చోరాగ్ని వలన భయాలు కలుగుతాయి. ప్రాణ భయాలు, భీతి భయాలు కూడా కలుగుతాయి. 14/5/2025 నుండి 18/10/2025 వరకు, మరల 5/12/2025 నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో 5వ స్థానంలో అశుభుడవుట వలన ఈ రాశి వారికి 5వ స్థానంలో శుభుడవుట వలన ఈ రాశి వారికి ధనలాభము, సంపద, చేయి వృత్తి అందు శుభ కార్యక్రమాలు కలుగుతాయి. తర్వాత ఈ రాశి వారికి శని 17/4/2025 వరకు, మరల 11/10/2025 నుండి 10/1/2026 వరకు కుంభంలో జన్మస్థానంలో, 18/4/2025 నుండి 10/10/2025 వరకు, మరల 11/1/2026 సంవత్సరాంతం వరకు మీనరాశిలో ద్వితీయ స్థానంలో అశుభుడవడం వలన అపకీర్తి, చంచల బుద్ధి, మనోవిచారము, భయము, రోగము, బంధుమిత్ర విరోధము, దుఃఖము, ప్రయత్న కార్యములు భంగము కలుగును. రాహు ఈ సంవత్సరం వరకు మీనరాశిలో, కుంభరాశిలో 12వ స్థానంలో అశుభుడవటం వలన 1, 2 స్థానాల్లో అశుభుడవటం వలన మనస్తాపము, సోదరులతో కలహాలు, కష్టాలు, రోగాలు, ధన నష్టము కలుగుతాయి. కేతువు ఈ రాశి వారికి సంవత్సరం వరకు కన్య, సింహరాశుల్లో 8, 7వ స్థానంలో అశుభుడవటం వలన శరీరపీడ, మనోవిచారము, క్రూర జంతువుల వలన భయము, తరచు ప్రయాణాలు, ప్రయత్న కార్యాలు భంగము కలిగి కృషి మూలకంగా స్వల్ప లాభము కలుగుతాయి. ఈ రాశివారు నవగ్రహ పాశుపదం చేసుకోవడం విశేషమైంది. దీనికి మనం ఈ శని నవగ్రహాల కోసమే మనం చేసుకునే వాటిలో సహస్రమోదక హోమం కానీ, సప్తశతి పారాయణం కానీ, లలితా సహస్ర పారాయణం కానీ చేసుకోవడం విశేషమైంది. ఓం తత్సత్.